నెక్స్ట్ లెసన్ అండి. దిస్ ఈజ్ జోడీస్ ఫాన్. దిస్ ఈజ్ జోడీస్ ఫాన్. ఫాన్ అంటే ఏంటి? ఏ యంగ్ డియర్ అని చెప్పచ్చు. అంటే జింకపిల్ల అండి. జింకపిల్లని ఫాన్ అని చెప్పి అంటాము. దిస్ ఈజ్ జోడీస్ ఫామ్ అంటే జోడీస్ యొక్క జింకపిల్ల అని చెప్పి. నెక్స్ట్ సిక్స్త్ లెసన్ ఇది చూద్దామండి. బిఫోర్ యూ రీడ్, ఆఫ్టెన్ ఇన్స్టెడ్ ఆఫ్ రషింగ్ టు ద డాక్టర్ టు ట్రీట్ ఏ స్మాల్ కట్ ఆర్ బర్న్. అంటే ఏదైనా చిన్నది ఏమైనా మనకు కట్ అయినా గనా, ఏదైనా కాలినా గనా వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తామన్నమాట. రషింగ్ అంటే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము. అంటే రషింగ్ టు ద డాక్టర్ అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దీనికి బదులు, అట్లా డాక్టర్ దగ్గరికి పరిగెత్తు వెళ్ళే బదులు వి ఫైండ్ క్విక్ అండ్ ఎఫెక్టివ్ క్యూర్స్ యూజింగ్ థింగ్స్ అవైలబుల్ అట్ హోమ్. మనం ఇంట్లోనే మనము చెప్తాం కదా, ఏమన్నా కోసుకునిందంటే చెయ్యి ఏం చేస్తాం, పసుపు పెట్టేస్తాము. ఏదైనా కాలిందంటే కన్నా కొంచెం మనము హోమ్ రెమెడీని ట్రై చేస్తాము. సో ఇలాగ హోమ్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా మనకి ఎక్కువగా క్యూర్ చేస్తుంది అనమాట, బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కెన్ యూ థింక్ ఆఫ్ సమ్ సచ్ హోమ్ రెమెడీస్ ఫర్, కింద ఇచ్చిన వాటికి కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పగలుగుతారా అని ఇచ్చారు. ఏ కట్ ఆన్ యువర్ నీ, మనకు ఎక్కడైనా మనకు మోకాల మీద ఎక్కడైనా మనకు కటింగ్ అయ్యిందంటే కనుక, ఏదైనా గోక్కోవడం అలాంటివి అయినాయంటే కనుక వెంటనే ఏం చేస్తాం, బ్లడ్ వచ్చిందంటే పసుపు పెట్టేస్తాం అనమాట. అది మంచిగా యాంటీబయాటిక్ మరియు మన రక్తాన్ని గడ్డగట్టిచ్చేస్తుంది. ఏ బర్న్ ఆన్ యువర్ ఆర్మ్ అనమాట. మనకు ఏమన్నా చేతుల కాడ ఎక్కడైనా కాలిందంటే ఏం చేస్తాము, మనకు వెంటనే రిలీఫ్ కావాలంటే కదా, అంటే మనకు ఎక్కువ కాలిందంటే హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ తక్కువగా ఏదన్నా పొయ్యి కాడ వంట చేసేటప్పుడు సంథింగ్ చిన్న కాలుపుడు ఏమన్నా జరిగాయంటే కానీ అప్పుడు మనము పేస్ట్ అండి, మనకు టూత్ పేస్ట్ కదా జస్ట్ మనకు అక్కడ అప్లై చేసామంటే ఎక్కువ కొద్దిసేపు మంట ఉంటుంది కానీ తర్వాత రిలీఫ్ ఉంటుంది, మనకు బుడిపే అనేది రాదనమాట. ఓకే, ఇదొక హోమ్ రెమెడీగా చూసుకోవచ్చు. ఫర్దర్ ఇంకా ఉన్నాయి, ఎవరికి తెలిసిన రెమెడీస్ అవి ట్రై చేసుకోవచ్చు. ఏ బీ స్టింగ్ అనమాట. అంటే మనకు ఏమన్నా ఈగలు, కంత్రీగలు ఇలాంటివి కుట్టాయంటే ఏం చేస్తాము అని చెప్పి వెంటనే ముళ్ళు ఏమన్నా తీసేస్తాము. మంటగా ఉంటుంది కదా, చీమ కుట్టడము ఇలాంటివన్నీ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ చేస్తాయి. సో మనము బేకింగ్ సోడా ఇలాంటివన్నీ ఏమన్నా కొంచెం వాటర్లో తడిపి పీయడం ద్వారా కొంచెం మంట దురద అనేది ఉండదన్నమాట. ఈ విధంగా హోమ్ రెమెడీస్ అనేటివి కింది వాటికి తెలియచేయండి అనేది తెలియచేసాము. ఇన్ ది స్టోరీ, ఈ కథలో కూడా జోడీస్ ఫాదర్ హ్యాస్ బీన్ బిటన్ బై ఎ రాటిల్ స్నేక్. రాటిల్ స్నేక్ దీని వల్ల అతను కుట్టబడతాడనమాట. అంటే ఈ రాటిల్ స్నేక్ అనేది తనని జోడీస్ యొక్క ఫాదర్ని కుడుతుందనమాట. హీ క్విక్లీ కిల్స్ ఏ డాయ్ అండ్ యూజెస్ ఇట్ హార్ట్ అండ్ లివర్ టు డ్రా అవుట్ ద పాయిజన్. ఆ పాయిజన్కి తగ్గించడానికి దానికి విరుగుడుగా ఏం చేస్తాడంట, వీళ్ళు వెంటనే ఒక డాయ్ని చంపేస్తారనమాట. దాని యొక్క హార్ట్ మరియు లివర్ని ఏదో రెమెడీ చేస్తారు, తినడమో సంథింగ్ మనకు అది, దాని ద్వారా ఆ పాయిజన్ అంతా తీసేసుకుంటుంది. సో తద్వారా బయటపడతాడనమాట చావు నుంచి. ఇలా డాయ్ అంటే ఏంటంటే మనకి ఫీమేల్ డియర్ అండి. ఫీమేల్ డియర్నే డాయ్ అంటాము. అదే మనకు మేల్ డియర్ అయితే కనుక బక్ అంటామండి. అంటే మనకి ఇక్కడ డాయ్కి ఆపోజిట్ ఏంటి, బక్ అనమాట. బక్. మనకి ఇక్కడ ఇదైతే ఆడ జింక అంటాం, ఇదైతే మగ జింక. అదే జింక పిల్ల ఆడ కానీ మగ కానీ జింక పిల్లని ఏమంటామంటే ఫాన్ అంటామండి. ఓకే, ఇంపార్టెంట్ చూసుకోవాలి, మనకు గ్రామర్ పార్ట్లో అడుగుతాడు, యాంటోనియమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకుందాం. జోడీ వండర్స్ వాట్ విల్ హ్యాపెన్ టు ద లిటిల్ ఫాన్ లెఫ్ట్ వితౌట్ ఏ మదర్. ఈ అబ్బాయి పిల్లవాడు ఏం చేశాడు, తను ఆలోచిస్తూ ఉన్నాడు. మనం తల్లిని చంపేశాం కదా, లిటిల్ ఫాన్ అంటే ఆ చిన్న జింక పిల్ల పరిస్థితి ఏమిటి, దాని మదర్ని మనం చంపేశాము, దాన్ని అక్కడనే వదిలేసి వచ్చాము, దానికి ఏమవుతుంది, దాని పరిస్థితి ఏమిటి అనేది తిను ఆలోచిస్తున్నాడు. ఈ లెసన్ అంతా దాని మీదనే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, లెసన్స్లోకి వెళ్ళిపోతాం. లెసన్లోకి జోడీ అలౌడ్ హిస్ స్టార్స్ టు డ్రిఫ్ట్ బ్యాక్ టు ద ఫాన్. డ్రిఫ్ట్ బ్యాక్ చూసినట్టయితే మనకు హై స్టాండర్డ్ పెరిగే కొద్దీ ఎక్కువగా ప్రేజల్ వర్బ్స్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, చూసుకోవాలి. డ్రిఫ్ట్ బ్యాక్ అంటే ఏంటంటే గో బ్యాక్ టు, మళ్ళీ వెనక్కి వెళ్ళి అనే మీనింగ్లో వస్తుంది. జోడీ ఏమనుకున్నాడంట, మళ్ళీ అబ్బాయి పేరు జోడీ అండి. జోడీ తను ఏం ఆలోచిస్తున్నాడంట, మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ ఫాన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడనమాట. హీ కుడెంట్ కీప్ ఇట్ అవుట్ ఆఫ్ హిస్ మైండ్. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా కూడా ఆ విషయాన్ని తన మైండ్లో నుంచి అవుట్ ఆఫ్ హిస్ మైండ్, తన మైండ్లోంచి తీయలేకపోతున్నాడు అనమాట. హీ హ్యాడ్ హెల్డ్ ఇట్ ఇన్ హిజ్ డ్రీమ్స్.
డ్రీమ్స్ అంటే మనకు కళలు, నిద్రపోయేటప్పుడు కళ్ళలో కూడా ఏమొస్తుందంట, ఈ పిల్లవాడు దాన్ని ఇట్లా హగ్గు చేసుకున్నట్టు, పట్టుకున్నట్టు, తన చేతులు ఇన్ హిస్ ఆర్మ్స్ అంటే తన చేతులతో తను అలాగా దాన్ని హగ్ చేసుకొని పట్టుకున్నట్టుగా వస్తుందంట కళ్ళలో కూడా నిద్రపోతుంటే. హీ స్లిప్డ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ వెంట్ టు హిస్ ఫాదర్ బెడ్ సైడ్. అది అలాగా కళ్ళలో ఏం చేశాడంట, అలా కళ్ళకంటూ ఆ బెడ్ పై నుంచి స్లిప్ అయి కింద పడ్డాడంట. ఓకేనా. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళాడు, అడుగుతున్నాడు పెన్నీ లే అట్ రెస్ట్. పెన్నీ లే అట్ రెస్ట్ అంటే మనకు పెన్నీ అంటే వాళ్ళ డాడీ పేరండి. వాళ్ళ డాడీ రెస్ట్లో ఉన్నాడనమాట. పాము కుట్టి విరుగుడు ఇచ్చాం కదా, సో ఇంక మనకన్నా తను రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు. హీస్ ఐస్ వర్ ఓపెన్ అండ్ క్లియర్ బట్ ద పీపుల్స్ వర్ స్టిల్ డార్క్ అండ్ డిలేటెడ్. తన ఐస్ ఏమో ఓపెన్లో ఉన్నాయి, బాగా క్లియర్గా ఉన్నాయంట. బట్ ద పీపుల్స్ అంటే కంటిపాప అండి. పీపుల్స్ అంటే మనకు కంటిపాప, సెంటెన్స్ ప్రకారం మీనింగ్ చూసుకోవాలి. ఓకే, కంటిపాప అనేది మనకు చాలా డిలైటెడ్ అంటే ఏంటంటే ఎక్స్పాండ్ అయ్యిందనమాట. ఎక్స్పాండ్ లేదంటే ఎన్లార్జ్డ్ అని కూడా అంటారండి. అంటే కొంచెం ఎక్స్పాండ్, కొంచెం ఇలాగా పెద్దగా వ్యాకోచించుకొని ఉంది అనే మీనింగ్లో చెప్పొచ్చండి. ఎన్లార్జ్డ్, డిలైటెడ్ అంటే ఎన్లార్జ్డ్. ఇంపార్టెంట్ మీనింగ్స్ అనేటివి. జోడీ సెడ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ పా. అతను తన పప్పాని పా అంటున్నాడు అనమాట. పప్పా అంటాం కదా హిందీలో, పా అని చెప్పి అంటాడు. జోడీ ఏమంటున్నాడు, హౌ ఆర్ యూ ఫీలింగ్, ఇప్పుడు ఎలా ఉంది నాన్న నీకు అని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళ నాన్ని. జస్ట్ ఫైన్ సన్, ఓల్డ్ డెత్ హ్యాస్ గాన్ థీవింగ్ ఎల్స్వేర్ బట్ వజంట్ ఇట్ ఏ క్లోజ్ షెవెల్. చూడండి, ఏ క్లోజ్ షెవెల్ అంట, సారీ ఏ క్లోజ్ షేవ్ అనమాట. ఇది మనకు ఒక ఇడియం అని చెప్పొచ్చండి. ఇలాంటి ఇడియమ్స్ చూసుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట, జాతీయం ఇది. ఏ క్లోజ్ షేవ్ అంటే ఏంటంటే ఏ నారో స్పేస్ అండి. అంటే మనకు ఏ నారో ఎస్కేప్ అండి ఇక్కడ మనకి ఇచ్చారు. ఏ నారో ఎస్కేప్ అంటే త్రుటిలో తప్పింది ప్రమాదం అంటాం కదా, జస్ట్లో మిస్ అయింది ప్రమాదం అని. సో అలాగా జస్ట్లో మిస్ అయింది ప్రమాదం అని చెప్పి చెప్తున్నాడు. నేను బాగున్నాను సార్ అని చెప్తున్నాడు. ప్లస్ ఓల్డ్ డెత్ హ్యాజ్ గాన్ అంటే వచ్చినటువంటి పాత మరణం ఏదైతే ఉందో అది. థీఫింగ్ అంటే ఏంటంటే దొంగలించడానికి, నా ప్రాణాన్ని దొంగలించడానికి వచ్చినటువంటి ఆ ఓల్డ్ మరణం అనేది వెళ్ళిపోయింది అని చెప్పి, ప్రాణం అనేది. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, ఇక్కడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.